అది ఏరియాని బట్టి మారుతూ ఉంటుంది. అక్కడ వచ్చే ఆప్షన్ని బట్టి, అంటే అది ఏ పర్పస్లో యూజ్ చేస్తున్నారు ల్యాండ్ అన్నది ఉంటుంది. అంటే లొకేషన్ ఎప్పుడైనా కానీ రియల్ ఎస్టేట్లో ఫస్ట్ పాయింట్ వస్తుంది. ఎక్కడ ప్రాపర్టీ కొనాలని అన్నిటికంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ లొకేషన్ వస్తుంది. సో ఈ లొకేషన్లో ఏంటంటే ఆ ఏరియా ఎలా ఉంది, అక్కడ కమర్షియల్ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, అక్కడ రెసిడెన్షియల్ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, అక్కడ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా లేదా ప్రైవేట్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉంది, అక్కడ అన్ని రకాల ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి, దాన్ని బేస్ చేసుకొని ఆక్షన్ జరుగుతుంది. సో ఆ ఆక్షన్ జరిగినప్పుడు ఏంటంటే మన దగ్గర సూటబుల్ ఉంది, కొంచెం రీజనబుల్ ప్రైస్ ఉంది అన్నప్పుడు ఏం చేస్తారు, అందరు చాలామంది దాంట్లో పార్టిసిపేట్ చేస్తారు. అందులో ఎన్ని కొనుక్కోవచ్చు. లేదు అది కొనట్లేదు కానీ గవర్నమెంట్ ఇక్కడ ఆక్షన్ ఇస్తుందంటే ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ చుట్టుపక్కల ఉంటుంది. కాబట్టి ఆ చుట్టుపక్కల మనకి ఎక్కడ రీజనబుల్ వస్తుందో అక్కడ వెళ్ళి కొంటారు జనాలు. హెచ్ఎండిఏలో ల్యాండ్ కొనుగోలు చేయాలంటే అసలు ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేయాలి? హెచ్ఎండిఏలో ఏంటంటే మనం సింపుల్, పెద్ద టెన్షన్ ఏం లేదు. వాళ్ళు ఆక్షన్ వేసినప్పుడు మనం అప్లికేషన్ పెట్టుకొని అక్కడ అటెండ్ అవ్వడం, దాంట్లో నుంచి మనకు వస్తే అది ఏం ప్రైస్ వేలం వస్తుందో ఆ ప్రైస్లో మనం కొనుక్కోవచ్చు.